18 రోజులతో తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగాల సంఘం నిరాహార దీక్షకు కూర్చుంటున్నారు. 18 రోజుల నుంచి గవర్నమెంట్కు చిత్తశుద్ధి లేదు. అసెంబ్లీలో కూడా మా తోటి సోదరులు రాకేష్ రెడ్డి మాట్లాడిన తర్వాత కూడా ఆయన దానికి సరిగా ఆయన ఉత్తరాలు ఇవ్వలేదు. మీకు ఒకటే చెప్తున్నాను, ఏదైతే మీ డిమాండ్స్ ఉన్నాయి ఆ డిమాండ్స్ న్యాయపరంగా మీరు అడుగుతున్నారు. గత మన పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అనుకోండి, మహారాష్ట్ర అనుకోండి, అక్కడ రెగ్యులేషన్స్ చేసిండు. మన తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు చేయలేదు. మేము కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న మా తెలంగాణ మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ అన్న గారు వారి దృష్టికి తీసుకుపోయి కేంద్రంలో కూడా దాని విషయం నేను ప్రత్యేకంగా చర్య తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఒక బడే భాయ్ మాషా అల్లా, చోటా భాయ్ శుభాన్ అల్లా అంటే కేసీఆర్ కూడా ఈ న్యాయం చేయలేదు, రేవంత్ రెడ్డి కూడా న్యాయం చేయకొచ్చిందని చాలా ఘోరంగా ఉంది. ఇది రేవంత్ రెడ్డి గాంధీ కుటుంబం అంటాడు, రాహుల్ గాంధీ అంటాడు, సోనియా గాంధీ అంటాడు, ఇందిరాగాంధీ అంటాడు, ప్రియాంక గాంధీ అంటాడు. ఈ కస్తూర్బా గాంధీ ఎవరు? గాంధీ కుటుంబమే కదా. కస్తూర్బా గాంధీ కుటుంబానికి మేము న్యాయం చేయకుంటే గాంధీ కుటుంబంలో ఉన్న ఎడ్యుకేషన్ గురించి ఏదైతే సర్వశిక్ష అభియాన్లో టీచింగ్ స్టాఫ్ ఉంది, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంది, టెక్నికల్ పర్సన్స్ ఉన్నారు, డిఎల్ఎంపీ ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయకుంటే మా తెలంగాణ రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ ఇస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు అన్ని విధాలుగా ప్రతి ఒక్క మాటకు ఎలక్షన్ కన్నా ముందు 420 హామీలు ఇచ్చాడు. అలాంటి 420 గుండా అన్నట్లనే ఇది 420 గుండా 420 హామీలు ఇచ్చాడు. ఒక నిర్మల్ నియోజకవర్గ బుద్ధుబిడ్డ మహేశ్వర్ రెడ్డి గారు లెజిస్లేటివ్ పార్టీ లీడర్ ఉన్నారు. వాళ్ళు మా 7 ఎమ్మెల్యేలు కలిసి ఖచ్చితంగా భట్టి గారి దగ్గర కానీ రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి ఈ సమస్య గురించి మేము డిస్కస్ చేస్తామని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. వాళ్లకు కనిపించడం లేదు, వినపడడం లేదు అన్నట్టుగా ప్రభుత్వం ఏదైతే ప్రవర్తిస్తుందో చాలా బాధాకరం, చాలా శోచనీయం. ఎందుకంటే ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి వాళ్ళు 80% మహిళా సోదరిమణులు. అంటే మహిళా సంక్షేమానికి ఎంతో పాటుపడుతున్నాం. సమాజంలో 50% మంది మహిళలు ఉన్నారు. మహిళలు బాగుపడితే సమాజం బాగుపడ్డట్టే అని గొప్పగా చెప్పుకునే రాజకీయ నాయకులు కావచ్చు, ప్రభుత్వాలు ముద్దుబిడ్డ మొదటి శాసనసభ్యులు మీ అందరికీ మద్దతు తెలపడానికి వచ్చేసిన సందర్భంగా మీ అందరికీ చేదోడు వాదోడుగా మీ సమస్యలన్నీ శాసనసభలో ప్రస్తావిస్తూ మీకు మద్దతుగా ఉంటారని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆడువాయ ఈడొచ్చా, ఈడువాయ వాడొచ్చా, ఎవడొచ్చినా కానీ మనకు న్యాయం జరగకపోయా. కేసీఆర్ని గతించా వాడు న్యాయం చేయకపోయా. మళ్ళీ మరి ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారు రమ్మ పేరు మీదుగా మన సమ్మెకు మద్దతుగా, మరి ఎందుకంటే సారు ఆకలితో ఎమ్మెల్యేని చూస్తే అనుమతించిపోతారు కాబట్టి రమ్మ పేరు మీద మనకు రేపు గూడుల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్.